హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అస్వి కుక్స్. ఈ రోజు వీడియోలో మీకు అమ్మమ్మల కాలం నాటి ట్రెడిషనల్ స్వీట్ రెసిపీ అయిన రాగితో పాని చేసి చూపించబోతున్నానండి. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. ముందుగా ఒక గిన్నె తీసుకుని ఒక కప్పు రాగి పిండిని వేసుకోండి. అదే కప్పుతో నీళ్లను కూడా వేసుకుని ఉండలు లేకుండా ఈ పిండిని చక్కగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న పిండిని పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు మరొక గిన్నె తీసుకుని ఒక కప్పు బెల్లం, 2 కప్పుల నీళ్లను వేసుకోవాలి. మనం పిండి ఏ కప్పుతో తీసుకున్నామో అదే కప్పుతో కొలుచుకోవాలండి. ఇలా బెల్లంలో నీళ్లు వేసుకున్న తర్వాత ఈ గిన్నెని స్టవ్ పై పెట్టి బెల్లాన్ని కరిగించాలి. బెల్లం ఇలా కరిగిన తర్వాత ఈ బెల్లాన్ని వడకట్టుకోవాలండి. ఇలా వడకట్టుకోవడం వల్ల బెల్లంలో ఏమైనా నలకలు ఉంటే వచ్చేస్తాయండి. ఈ బెల్లం నీళ్ళని స్టవ్ మీద పెట్టి మరుగుతున్నప్పుడు పిండిని మరొకసారి కలుపుకొని ఈ బెల్లం నీళ్ళలో వేసుకుంటూ గరిటతో కలుపుకుంటూ ఉండాలి. ఇలా గరిటతో కలుపుకుంటూ ఉండాలండి. ఉండలు కట్టకుండా చూసుకోవాలి. ఇలా పిండి కాస్త గట్టిపడిన తర్వాత 2 టేబుల్ స్పూన్ల నెయ్యిని వేసుకోండి. ఇలా నెయ్యిని వేసుకుని కంటిన్యూస్గా కలుపుతూ ఉండాలి. మంటని సిమ్లో పెట్టేసుకోండి, అడుగు పట్టకుండా ఉంటుంది. ఈ రాగితో పని బాలింతలైనా సరే, ఎదిగే పిల్లలైనా సరే తింటే ఎముకలు గట్టిపడి నడానికి బలంగా ఉంటుందండి. అలాగే రక్తహీనత కూడా ఉండదు. మరికొంచెం నెయ్యిని వేసుకుని దగ్గర పడేంత వరకు కలుపుకుంటూ ఉండాలండి. దీంట్లో మీరు కావాలంటే కాస్త కొబ్బరినైనా సరే వేసుకుని చేసుకోవచ్చండి. చిటికెడు ఉప్పు వేసుకోండి. ఇలా బెల్లంతో చేసిన వంటల్లో చిటికెడు ఉప్పు వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఒక అర స్పూన్ యాలకుల పొడి వేసి ఈ మిశ్రమం అంతా ఈ పాన్ నుంచి సెపరేట్ అయ్యేంత వరకు కలుపుతూనే ఉండాలండి. చూడండి, చివరికి ముద్దలా ఈ విధంగా తయారవుతుంది. ఇలా తయారైన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుందండి. చల్లారేసరికి మరి కాస్త గట్టి పడుతుంది. దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసుకోవటమేనండి. అంతేనండి, చాలా సింపుల్గా ఈ రాగితో పాన్ అయితే మనం తయారు చేసుకోవచ్చు. ఈ రాగి తోఫా వల్ల మనకు చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయండి. మీరు తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి. ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి రెసిపీతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.